ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వేధించడమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని వైసీపీ నాయకులు కాసు మహేష్ రెడ్డి, అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పిన్నెల్లిని అక్రమంగా జైల్లో పెట్టారని, ఈ అంశంపై తమ పార్టీ న్యాయ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. దాడులకి పాల్పడుతూ టీడీపీ కొత్త సాంప్రదాయానికి తెరలేపిందని మండిపడ్డారు. పిన్నెల్లిని కోర్టులో హాజరుపరిచే క్రమంలో శివ అనే వ్యక్తి ఉద్దేశపూర్వకంగానే గొడవ పెట్టుకున్నారని ఫైర్ అయ్యారు. ప్రభుత్వం అధికారంలో ఉందని అరాచకాలు చేస్తే ప్రజలు సహించరని హెచ్చరించారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి నుంచి పల్నాడులో మాచర్ల మాజీ శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేయాలి, ఎలాగన్నా అరెస్ట్ చేయాలి, అసలు దాని కొరకే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది అన్నట్టు పల్నాడులో ప్రవర్తించడం, మరీ ముఖ్యంగా మాచర్లలో ఎట్టకేలకు నిన్న రాత్రి తెలుగుదేశం ప్రభుత్వం లేదు వాళ్ళ ప్రభుత్వానికి సంబంధించిన పోలీసులు అరెస్ట్ చేయటం, అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఒక సీనియర్ లీడర్ రామకృష్ణారెడ్డి గారు పోలీసు ఆధీనంలో ఉంటే, కస్టడీలో ఉంటే ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంటుంది. కానీ మాచర్ల పోతుంటే అక్కడ దాడి చేయడానికి కూడా ప్రయత్నించి అందరం చూస్తున్నాం. ఇప్పటి వరకు ఎక్కడా ఇటువంటి ఘటన మేము చూడలా. గడిచిన 20-30 సంవత్సరాల్లో పోలీసులు అరెస్ట్ చేస్తారు, కోర్టులో హాజరు పెడతారు, బెయిల్ ఇస్తారా ఇవ్వరా అది కోర్టు యొక్క విచక్షణ. కానీ పోయే ముందు అక్కడ తెలుగుదేశం నాయకులు రావటం, హేళన చేయటం, దాడి చేయడానికి ప్రయత్నించటం, చివరికి రామకృష్ణారెడ్డి గుద్దాడని దాని మీద మళ్ళీ రాతలు రాయిపీయటం, ఇది ఎంతవరకు సమంజసమో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలనే కోరుకుంటున్నాం. నిజంగా చూస్తే ఈరోజు మీరు ఏదైతే ఈవీఎం కేసు అని ఎలక్షన్ పోలింగ్ అయినప్పటి నుంచి ఊదరగొట్టి మరి అరెస్ట్ చేయించారో రామకృష్ణారెడ్డి గారిని, దాంట్లో కోర్టు నిన్న రాత్రి బెయిల్ ఇచ్చేసింది. ఎస్, బెయిల్ ఆయన హక్కు కాబట్టి వెంటనే రావటం జరిగింది. కానీ ఏదైతే అక్రమ కేసులు ఉన్నాయో, కారంపూడిలో సిఐ మీద ఒత్తిడి తెచ్చి బుక్ చేసిన కేసు కావచ్చు, లేదు మరొక నాయకుడు పాల్వాయి గేట్లో తెలుగుదేశం నాయకుడు బుక్ చేసిన కేసుల్లోనే ఈరోజు కక్షపూరితంగా రామకృష్ణారెడ్డి గారిని జైల్లో పెట్టడం జరిగింది. చట్టపరంగా మేము పోరాటం చేస్తాం, చట్టపరంగానే ముందుకు పోతాం. తప్పకుండా మా నాయకుడు మళ్ళీ బయటకు వస్తాడు. అందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ ఎటువంటి సంఘటనలైనా సరే ఎదుర్కొని పల్నాడు ప్రాంతంలో ఏదైతే గడిచిన 5 సంవత్సరాల్లో అభివృద్ధి చేశామో వాటిని నిరూపించుకుంటూ ముందుకు పోయి పార్టీని నిలబెట్టుకుంటాం. కార్యకర్తలకి, నాయకులకి అండగా నిలబడతాం. మా నాయకుడు ఇచ్చిన ఆదేశాలతో తెలియచేస్తున్నాం. అలాగే గడిచిన వారం రోజుల నుంచి మనం చూస్తున్నాం ఏదైతే వైఎస్ఆర్సీపీ ఆఫీసులు చట్టపరంగా, ఇదిగో దాదాపు 2016లో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే జీవో తెచ్చారు. ఏ పార్టీ అయినా, నేషనల్ పార్టీకి, స్టేట్ రీజనల్ పార్టీలకి, అసెంబ్లీలో బలం ఉన్న పార్టీలకి ఇదిగో ఈ రకంగా అలాట్ చేయొచ్చు. వాళ్ళు ఇచ్చిన జీవో ప్రకారమే ల్యాండ్స్ అలాట్ చేసి కట్టుబడులు చేసుకుంటే ఈ రోజున 1-2 ఎరగొడుతున్నారు. కొన్నిటి మీదకి తెలుగుదేశం నాయకులు, మంత్రులు, అధికారంలో ఉన్న వాళ్ళు, ఎమ్మెల్యేలు కొంతమంది వైఎస్ఆర్సీపీ ఆఫీసులోకి వచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రెస్ మీట్లు పెట్టడం, ఇది ఎంతవరకు సమంజసం? ఒక కొత్త సాంప్రదాయానికి మీరు తెరలేపుతున్నారు. ఈరోజు మాకు జరిగింది రేపు మీకు జరగచ్చు. ఎవరి ఆఫీసు వాళ్ళకు ఉంటుంది. ఎస్, మేము చట్టపరంగా అలాట్ చేశామా లేదా దాన్ని చూడండి. ఓకే, మీకేమైనా అభ్యంతరాలు ఉంటే మీరు లేవనెత్తండి. ప్రభుత్వంలో మీరున్నారు, తెలుగుదేశం నాయకులు ఉన్నారు, ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. మా అలాట్మెంట్ కరెక్టా కాదా, చట్టపరంగా చేశామా లేదా లేవనెత్తండి. మేము అన్నిటికీ సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నాం. అంతేగాని తెలుగుదేశం నాయకులు వచ్చి మా ఆఫీసుల్లో ప్రెస్ మీట్లు పెట్టడం, ఆఫీసులు ఆక్రమించుకుంటామని స్టేట్మెంట్లు ఇవ్వటం ఎటు దారి తీసిద్దో మీకే వదిలేస్తున్నాం. పల్నాడు జిల్లాకు చెందిన మాజీ శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారు నిన్న కొన్ని అనివార్య పరిస్థితుల్లో అరెస్ట్ కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కోర్టులో బెయిల్ కోసం, యాంటిసిపేటరీ బెయిల్ కోసం ప్రయత్నం చేస్తే చాలా విచారణ తర్వాత
యాంటిసిపేటరీ బెయిల్ను తిరస్కరించడంతో రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేశారు. రామకృష్ణారెడ్డి గారు కూడా స్వచ్ఛందంగా లొంగిపోయి అరెస్ట్ అయ్యారు. తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. దీన్ని మేమందరం ఇవాళ కలిసి కొన్ని విషయాలను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, పలనాడు ప్రాంతానికి చెందినటువంటి పౌరులకి కొన్ని విషయాలను చెప్పాలనే ఉద్దేశంతో మేమందరం కూడా ఇక్కడ సమావేశమయ్యాం. రామకృష్ణారెడ్డి గారు సుదీర్ఘకాలం నుంచి ఆ నియోజకవర్గంలో గెలుపొందుతూ వచ్చారు. మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గెలిచారు, అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా గెలిచినటువంటి ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు. వరుసని కంటిన్యూస్ గా 4 times గెలవటం జరిగింది. ఈ ఎన్నికలకు ముందే 2-3 సంవత్సరాలకు ముందే ఒక భారీ ప్లాన్ ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. ఏ విధంగా అయినా సరే ఈసారి రామకృష్ణారెడ్డిని ఓడించాలి, ఎంతకైనా తెగించాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక ప్లాన్ ప్రకారం అక్కడికి రావడం, అక్కడ రాజకీయాలకు దూరంగా ఉన్నటువంటి బ్రహ్మారెడ్డిని తీసుకొచ్చి అక్కడ అభ్యర్థిగా పెట్టుకుంటారు. అది వారి స్వేచ్ఛ, మేము కాదని అనను, కానీ ప్రజలు అర్థం చేసుకోవాలని మనవి చేస్తున్నా. పెట్టి ఆయనకి పెట్టుబడులు పెట్టి ఆయన నడిపి ఏదో ఒక విధంగా రామకృష్ణారెడ్డి గారి కుటుంబాన్ని, రామకృష్ణారెడ్డి గారిని ఓడించాలి, వేధించాలి అనేటువంటి పద్ధతుల్లో ప్రయాణం సాగించారు, రాజకీయ ప్రయాణం. ఎన్నికల్లో జరిగినటువంటి విషయాలు మీకు తెలుసు. ఈవీఎంని పగలగొట్టాడు అనేది టీవీల్లో కూడా వచ్చింది. అది పోలీసు వారు ప్రదర్శించింది కాదు, ఎలక్షన్ కమిషన్ ప్రదర్శించింది కాదు. అది లోకేష్ గారి ట్విట్టర్ నుంచి బయటకు వచ్చింది. మరి ఆయనకి ఎందుకు అలా వచ్చిందో, అంత శక్తివంతం ఎలా వచ్చిందో లోకేష్ గారికి నాకైతే అర్థం కాల. నాకే కాదు, ఎవరికీ అర్థం కాదు. ముందు ఆయనకు వచ్చింది అది విజువల్, దాన్ని ట్విట్టర్లో పెట్టారు. ఆ ట్విట్టర్లో పెట్టింది చూసి కేసు పెట్టారు. ఈ కేసు అనేది ఇట్ ఈస్ ప్యూర్లీ బెయిలబుల్ కేసు. ఆటోమేటిక్ గా 7 సంవత్సరాల రూపు శిక్ష పడేది కాబట్టి పోలీస్ స్టేషన్లోనే బెయిల్ ఇచ్చేస్తారు. అలా ఉండటానికి వీల్లేదు. ఈ కేసు పెట్టినా అతనికి బెయిల్ రావడానికి వీల్లేదు అనేటువంటి ఒక దురుద్దేశంతో 307 కేసు పెట్టారు. 1 కాదు 2 పెట్టారు. ఎవరు పెట్టింది? ఒక పోలీస్ ఆఫీసర్ కంప్లైంట్ మీద పెట్టారు. ఆ పోలీస్ ఆఫీసర్ ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చాడు? ఇన్సిడెంట్ జరిగిన 9 రోజులు కంప్లైంట్ ఇచ్చాడు. 9 రోజుల తర్వాత కేసులో పెట్టారు. వాట్ ఈస్ దిస్? అర్థం కావట్లేదు. ఇట్స్ ఫ్యాబ్రికేటెడ్ అని. సంఘటన జరిగితే ఆ సంఘటన జరిగిన తక్షణమే నన్నో లేకపోతే సంబంధిత రామకృష్ణను ముద్దాయిగా పెట్టి కేసు రిజిస్టర్ చేస్తారు. కానీ సంఘటన జరిగిన 9 రోజుల తరువాత 307 బుక్ చేశారంటే ఆ డిలే అంటే చాలా కింద నుంచి పై దాకా మాట్లాడుకున్నారు, ఫోన్లో మాట్లాడుకున్నారు, లోకేష్తో మాట్లాడుకున్నారు, చంద్రబాబుతో మాట్లాడుకున్నారు, అందరితో మాట్లాడుకున్న తర్వాత ఈ ఈవీఎం కేసులో అయితే ఎమ్మటే బెయిల్ వచ్చేస్తే రామకృష్ణారెడ్డికి అలా కుదరదు, 307 పెడదాం, అప్పుడు బెయిల్ రాదు అనేటువంటి ఒక దురుద్దేశపూర్వకంగా, కుట్రపూర్వకంగా 307లో 2 పెట్టించారు. ఇది ధర్మమేనా అని అడుగుతా ఉన్నా, ఇది న్యాయమేనా అని అడుగుతా ఉన్నా. సరే కేసులు పెట్టారు, ఇవాళ అరెస్ట్ అయింది, చట్టం తన పని తాను చేసుకుపోతుంది, మేము చూస్తాం, మాకు న్యాయస్థానాల మీద గౌరవం ఉంది. ఇవాళ మీరు అరెస్ట్ చేశారు, కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, కోర్టుకు మేము వెళ్తాం, జిల్లా కోర్టుకు వెళ్తాం. శాస్త్రంగా ఏం జైల్లో ఉన్నాడు కదా మా రామకృష్ణారెడ్డి గారు, బయటకు వస్తాడు కదా, 307లో బెయిల్స్ వస్తాయి. కాకపోతే ఇట్ మే టేక్ టైం. మమ్మల్ని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలి, కక్ష సాధించాలి, వరుసనే గెలుస్తున్నటువంటి రామకృష్ణారెడ్డి మీద కక్ష సాధించాలనే ఏకైక దురుద్దేశంతో ఈ కథంతా నడుస్తా ఉన్నదనేది మా ఉద్దేశం, మా ఆవేదన అని మనం చేస్తున్నాం.
గుంటూరు నగరం బృందావన్ గార్డెన్స్ లోని బ్రెయిలీ ప్రెస్ లో బ్రెయిలీ పాఠ్య పుస్తకాలు ముద్రించాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 10,000 మందికి పైగా అంధ విద్యార్థులు ఉంటే 1,000-1,500 పుస్తకాలు మాత్రమే ముద్రించి అధికారులు చేతులు దులుపుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ అంధ విద్యార్థులు ఏఐఎస్ఎఫ్ తో కలిసి గురువారం మార్కెట్ సెంటర్ లోని గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బందెల నాజర్జీతో పాటు పలువురు విద్యార్థులు మాట్లాడారు. పుస్తకాలు అందించాలని అధికారులను అడిగితే తమపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జేడీ కుమార్ రాజా తమ పుస్తకాలకి సంబంధించిన నిధులను పక్కదారి పట్టిస్తున్నారని ఉన్నతాధికారులు స్పందించి జేడీని సస్పెండ్ చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. తీసుకోవాలి ఎండి కుమార్ రాజాపై వెంటనే చేయాలి బ్లైండ్ విద్యార్థులకు వెంటనే చేయాలి రాష్ట్రంలో బ్లైండ్ విద్యార్థులకు వెంటనే ముద్రించాలి బ్లైండ్ విద్యార్థులకు వెంటనే కుమార్ రాజా నుండి వైఖరి అందులపై కుమార్ రాజా నుండి వైఖరి రాష్ట్ర ప్రభుత్వం 2017 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం 70 లక్షలు పెట్టి ఓ కమిషన్ 70 లక్షలు ఖర్చు పెడుతూ 1,40,00,000 రూపాయలతో బ్లైండ్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ముద్రించేటువంటి ప్రెస్ క్లబ్ను నిర్మించింది. ఆ ప్రెస్ క్లబ్ భవనానికి ఆనాడు 2017లో రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు 35 లక్షల రూపాయలు కేటాయించి బిల్డింగ్ కట్టించారు. ఈరోజు 2017-2018 సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బ్లైండ్ విద్యార్థులకు ఏదైతే 1 నుంచి 10 చదువుతూ ఉన్నారో ఆ విద్యార్థులకు ప్రతి పాఠ్యపుస్తకం ముద్రించి పూర్తి స్థాయిలో ఇచ్చారు. కానీ 2019 నుంచి 2024 వరకు ఈ సంవత్సరం కూడా ఇంతవరకు బ్లైండ్ విద్యార్థులకు పూర్తి స్థాయిలో పుస్తకాలు అందలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 10,230 మంది ఉంటే కేవలం 1,500 నుంచి 2,000 వరకే పుస్తకాలు అందుతా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది విజువల్ ఛాలెంజ్ సంఘాలు కానివ్వండి, ఎంప్లాయీస్ కానివ్వండి, ఆ రాష్ట్ర ప్రభుత్వంలో గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో సంబంధిత మంత్రికి సంబంధిత అధికారులకి ఫిర్యాదు చేసినా కూడా ఆ మంత్రి ఎండి కుమార్ రాజాకు దగ్గర బంధువు దగ్గర చుట్టం కాబట్టి ఈరోజు వారికి సపోర్ట్ చేసుకుంటూ అతను ఏం చేసినా కూడా చేస్తూ ఉన్నారు. ఓ పక్కన బృందావన్ గార్డెన్స్ 4వ లైన్లో బ్రెయిలీ ప్రెస్ క్లబ్లో కంప్యూటర్ ఆపరేటర్ పనిచేసిన హారిక ఏదైతే ఉందో ఆమె ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తుల్ని మీరు గుడ్డివాళ్ళు, మీ గుడ్డివాళ్ళకి ఎవరో ఉద్యోగం ఇచ్చని చెప్పని వాళ్ళు అవమానిస్తూ ఉంది. ఈరోజు ప్రతి 2 నెలలకి 3 నెలలకి ఆ అవమానాలు తట్టుకోలేక స్టాఫ్ మారిపోతూ ఉన్నారు, పుస్తకాలు ముద్రించట్లేదు. కాబట్టి ఏఐఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఎండి కుమార్ రాజాపై తక్షణమే సమగ్ర విచారణ జరిపి అతని విధులను తొలగించాలి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 10,000 మంది బ్లైండ్ విద్యార్థులకు పూర్తి స్థాయిలో ప్రతి సబ్జెక్టు పూర్తి స్థాయిలో పుస్తకాలను ముద్రించి తక్షణమే అందించాలని చెప్పని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. పేరుకే బ్రెయిలీ ప్రెస్ కానీ వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారు. కనీసం మా బ్లైండ్స్కి బుక్స్ అందించడానికి కూడా చాలా దృష్టి లోపడింది. ఎండి కుమార్ రాజా అంత అవినీతి పరుడు అంటే మా వికలాంగుల సొమ్ము మొత్తం దోసుకొని వాళ్ళకి నచ్చిన వాళ్ళకి పెట్టుకొని కనీసం అందులో జాబులు చేయడానికి కూడా నలుగురు మారారు. అక్కడ వికలాంగులు ఎవరు కూడా చేయడానికి లేకుండా అక్కడ ఉన్న వాళ్ళ సొంత వాళ్ళకు పెట్టుకొని ఆరికనే ఒక ఆమెను పెట్టుకొని అక్కడే ఆమె ఆఫీసర్ లాగా ఆయనకు ఆమె తొత్తు పలుకుతూ వాళ్ళిద్దరు కలిపి మా సొమ్ముని ఎంతో దోశారు. కనీసం మా వాళ్ళు పోతే అక్కడికి కేసులు పెట్టడం, వాళ్ళని హింసించడం, హాస్టల్ వార్డెన్ కూడా మెమో ఇప్పించారు ఏడీ గారి చేత. అంతకుముందు కలెక్టర్ ఇప్పుడున్న ఏడీ గారు వీళ్ళందరూ కలిసి వార్డెన్ గారికి మెమో ఇవ్వటం, ఆయన మమ్మల్ని వచ్చి మీరు ఇట్లా చేయడం వల్ల నాకు బాగోలేదు, నా మీద నన్ను ఇబ్బంది పెడతానని చెప్పి ఆయన ఎంతో బాధపడ్డాడు. అయినా మేము వెనక్కి తగ్గలేదు. మా పరిస్థితి ఏంటంటే మాకు ఖచ్చితంగా బ్రెయిలీ బుక్స్ కావాలి, ఖచ్చితంగా బ్రెయిలీ ప్రెస్ అనేది ఖచ్చితంగా కుమార్ రాజా నుంచి ఆరికా నుంచి ఇద్దరి నుంచి కూడా రక్షించాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు ఇంతమంది మేము బ్రెయిన్స్ వచ్చి ఇబ్బంది పడుతున్నాం అంటే మాలాంటి అంధులు
మా పిల్లలు మా జూనియర్స్ వాళ్ళైతే ఎవరైతే చదువుకుంటున్నారో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా చదువు లేకుండా ఇబ్బంది పడి బుక్స్ లేకుండా నార్మల్స్ అంటే చూసి చదువుకుంటారు. మాకు బ్రెయిలీ బుక్స్ ఖచ్చితంగా అవసరం. కానీ మా లిపి మాకు దూరం అవటం వల్ల మాకు చాలా బాధగా ఉంది, అవమానంగా ఉంది. అదే మొన్న పోస్టల్ బ్యాలెట్ పేపర్లో కూడా ఖచ్చితంగా ఎలక్షన్ కమిషనర్ అందరికీ ప్రతిదానికి కూడా మీకు చదువుకొని మీరు ఓటేయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అని ఒక నివేదిక రప్పించి మా కోసం ఎక్కడెక్కడి నుంచో తెప్పించారు తప్ప ఇక్కడ బ్రెయిలీ ప్రెస్ ఉండి కూడా మాకు ఉపయోగం లేకుండా పోయింది. పక్క రాష్ట్రాలు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నుంచి పోస్టల్ బ్యాలెట్ పేపర్లో బ్రెయిలీలో ప్రింట్ చేసి తెప్పించారు. అదేవిధంగా చెన్నైలో బ్రెయిలీ ప్రెస్లో మినిమం 10-15 మంది రోజువారీగా వచ్చి బ్లైండ్స్ అక్కడే బ్రెయిలీ బుక్స్ కుట్టుకొని వాళ్ళని జీవనం సాగించేవాళ్ళు. కనీసం ఈ బ్రెయిలీ ప్రెస్ని టచ్ చేయడానికి కూడా మాకు భయంగా ఉంది. ఎందుకంటే పోలీసులను అడ్డం పెట్టుకొని ప్రతిదానికి కేసులు పెట్టారు. మాకు ఎవరైనా పెద్ద ఎంప్లాయీస్ వాళ్ళకి ఏమైనా సపోర్ట్ చేస్తున్నారని చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ మీద ఎంక్వైరీ చేయడం చాలా దౌర్జన్యంగా మేము భావిస్తున్నాం. స్టేట్ వైడ్ బ్రెయిలీ ప్రెస్ అనేది గార్డెన్ 4th లైన్లో ఉంది. దాంట్లో గత 5 సంవత్సరాలు బట్టి ఎలాంటి బుక్స్ రావట్లేదు. ఎందుకు బుక్స్ రావట్లేదని అడిగినందుకు మేము వెళ్తే మా మీద కేసులు పెట్టడానికి బెదిరించడం, తర్వాత అంబేద్కర్ డేట్ వేయలేదు, ఎందుకు వేయలేదు పుట్టినరోజు డేట్ అని అడిగితే అంబేద్కర్ దళితుడు, ఆయన డేట్ అయిపోతే పెద్ద అవసరం ఉందని హారిక ఓసీ మహిళగా హారిక చెప్పిన విషయం ఉంది. తర్వాత మేము ఎవరైనా స్టూడెంట్ కానీ మా తర్వాత ఉద్యోగస్తులు మాకు కొంచెం సహకరిస్తుంటే వాళ్ళ మీద కేసులు బరాయించడం అలా చేస్తున్నారు. తర్వాత కుమారరాజు ఒక అవినీతి చేసి వికలాంగులు రావాల్సిన ఫండ్స్ని ఏవైతే ఉండే 26 లక్షల రూపాయలని 4 వైపు గోడగా 100 అడుగులు రోడ్డుకి 26 లక్షలు అయితే నేను ఒక అవినీతి చేసి ఈరోజు నిలదీస్తుంటే మమ్మల్ని కేసులు పెట్టే దానికి ట్రై చేస్తున్నారు. విద్యార్థుల అభ్యున్నతి కోసం తమ పార్టీ ప్రత్యేక చొరవ తీసుకుంటుందని గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు నజీర్ అహ్మద్ అన్నారు. హిందూ హైస్కూల్ విద్యార్థులకు గురువారం ప్రభుత్వం తరపున పుస్తకాలు, బ్యాగులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి నజీర్ అహ్మద్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకి కిట్లు అందజేసిన అనంతరం మాట్లాడారు. విద్యార్థులను చదువుతో పాటు క్రీడల్లో ప్రోత్సహించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. విద్యాశాఖ అధికారులు, పాఠశాల సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం. దీపం అంటే వెలుగు. నెక్స్ట్ పీపీటీ స్కూల్ సంజీవయ్య స్కూల్ నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్కూల్ అన్నిటిలో కూడా స్కూల్ కిట్ల పంపిణీ కార్యక్రమం డిలే కాకూడదనే ఆలోచనతో ప్రతి ఒక్కరిని కూడా అప్రమత్తం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కూల్స్ అన్నిటిలో కూడా పుస్తకాలని వెంటనే డిస్ట్రిబ్యూషన్ చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు మన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా ఈరోజు గుంటూరు నగరంలో ఉన్నటువంటి 12,300 మంది స్టూడెంట్స్కి స్కూల్ కిట్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు హిందూ హై స్కూల్లో దాదాపు 4,135 మంది విద్యార్థులకు ఈ స్కూల్ కిట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. గత ప్రభుత్వంలో విద్యార్థులు 3 చదువుకునేటువంటి వాళ్ళు ఉంటే ఒక ఇంట్లో ఒక్కళ్ళకే తల్లికి వందగించేటువంటి కార్యక్రమం ఉంటే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చదువుకు ఏ ఒక్క విద్యార్థి కూడా దూరం కాకూడదన్న ఆలోచనతో ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థిని కూడా సంవత్సరానికి 15,000 ఇచ్చేటువంటి తల్లికి వందనం కార్యక్రమాన్ని పెట్టి విద్యకు ఎంత ప్రాధాన్యత ఇస్తా ఉన్నారో చెప్పడం జరిగింది. అందుకని స్కూల్ సిబ్బంది ఏదైతే విద్యాశాఖకు సంబంధించినటువంటి సిబ్బంది యావత్తు కూడా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్కూల్లో కూడా విద్యార్థులను కేవలం చదువు వైపే కాకుండా క్రీడల వైపు అలాగే వాళ్ళందరూ కూడా స్కిల్ ఏదో ఒకటి నేర్పించేటువంటి కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించి విద్యాశాఖకు సంబంధించినటువంటి అధికారులతో మీటింగ్ పెట్టుకొని రాబోయేటువంటి ఒక నెలలో
దీని మీద ఒక యాక్షన్ ప్లాన్ పెట్టుకొని గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రభుత్వ మున్సిపల్ అలాగే ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుకునేటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా స్కూల్ నుంచి బయటకు వచ్చేటువంటి సమయం కల్లా ఒక ప్రత్యేకమైనటువంటి క్రీడల్లో రాణించేటువంటి విధంగా అలాగే ఒక స్కిల్ని డెవలప్ చేసుకొని మంచి స్టడీస్తో SSS ప్రోగ్రామ్ని ఒకటి తీసుకోబోతా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ దీని మీద విద్యాశాఖ అధికారులతో మాట్లాడిన తర్వాత కొంతమంది స్పాన్సర్స్ని తీసుకొని గవర్నమెంట్ స్కూల్స్లో ఈ 3 కార్యక్రమాలను కూడా వెంటనే ప్రారంభించేటువంటి దిశగా అడుగులు వేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో చేపడుతున్నటువంటి ఎడ్యుకేషన్ సిబ్బంది అడ్మినిస్ట్రేషన్ సిబ్బంది అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర 18వ మహాసభ గురువారం ఘనంగా జరిగింది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు బాలయ్య అధ్యక్షతన జరిగిన మహాసభకి ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ముఖ్య అతిథిగా హాజరై పాల్గొన్నారు. జంగాల అజయ్ కుమార్, ఓబులేసు, మాల్యాద్రి, రాధాకృష్ణమూర్తి, అంజిబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మనం ఒక మీటింగ్ లాగా ఏర్పాటు చేసుకొని నేనేం చేయగలుగుతాను, మీ దగ్గర నుంచి ఏ డిమాండ్స్ ఉన్నాయి, మేమందరం కలిసికట్టుగా ప్రభుత్వానికి ఎటువంటి నివేదికలు, ప్రభుత్వానికి ఎటువంటి రిప్రజెంటేషన్స్ పంపించాలనేది కలిసి మనం కూర్చొని మాట్లాడుకుందాం. మీకు ఉన్నటువంటి బాలయ్య గారు కానీ ఓబులేష్ గారు కానీ అందరితో చర్చించిన తర్వాత అటువంటి విషయాల మీద దృష్టి సారించి పూర్తి స్థాయిలో మీకున్నటువంటి ఎంప్లాయీస్ ఉన్నటువంటి సమస్యలు, మీ ఫెడరేషన్ సంబంధించినటువంటి ఆలోచన విధానాన్ని నేను కూడా తీసుకొని ముందుకెళ్తానని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు నాకు ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ సెలవుస్తున్నాను. డయేరియా బారిన పడి జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న బాధితులను జెడ్పీ చైర్పర్సన్ కత్తెర కృష్ణ గురువారం పరామర్శించారు. బాధితులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన వైద్యం అందించాలని సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ కి సూచించారు. చల్లబడిని అన్ని ఈరోజు జీజీహెచ్ గవర్నమెంట్ హాస్పిటల్కి ఎవరైతే డయేరియాతో బాధపడుతున్నారో ఆ పేషెంట్ని చూడటానికి రావడం జరిగింది. మేము ఈరోజు ఆ పేషెంట్ చూసినప్పుడు అందరూ చాలా సీరియస్గా వచ్చినటువంటి పేషెంట్స్ ఇప్పుడు చాలా బాగున్నారు. బికాజ్ ఆఫ్ అంటే ఎందుకు అంటే మంచి ట్రీట్మెంట్ సూపరింటెండెంట్ గారి ద్వారా అలాగే డాక్టర్స్ ద్వారా మన గవర్నమెంట్ హాస్పిటల్లో మంచి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కళ్ళకి కూడా మంచి మెడిసిన్, వాళ్ళకి కావాల్సినటువంటి మరి ఆహారం కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా చక్కగా ఎప్పటికప్పుడు డాక్టర్ గారు, ముఖ్యంగా సూపరింటెండెంట్ గారు మరి వారు స్వయంగా వచ్చి పేషెంట్లని చూసి వారి యొక్క పరిస్థితిని గమనించి చక్కగా వైద్యాన్ని ఎప్పటికప్పుడు డాక్టర్లకి సలహాలు ఇస్తూ మంచి వైద్యాన్ని అందించారు. వారు ఇప్పుడు చాలా బాగున్నారు. ఎవరు అనేక ప్రాంతాల నుండి వచ్చారు. కొంతమంది వాటర్ కాలుష్యం వల్ల కానివ్వండి, కొంతమంది ఫుడ్ పాయిజన్ వల్ల కానివ్వండి ఈ డయేరియా అటాక్ అవ్వడం జరిగింది. ఇప్పుడు అందరూ కూడా చాలా బాగున్నారు. అంత సీరియస్ కండిషన్ లేదు. అందరూ కూడా క్యూర్ అయ్యి తప్పకుండా వాళ్ళు తిరిగి మళ్ళీ వాళ్ళ గ్రామాలకు వెళ్తారు. మరి దీనిని బట్టి మరి సూపరింటెండెంట్ గారికి అలాగే స్టాఫ్ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.